డబ్బును దానం చేసేటప్పుడు నమమ అని అంటారు. దత్తం నమమ, దానం చేశాను, ఈ క్షణం తర్వాత ఆ వస్తువు నాది కాదు, ఇలా దానం చేయాలి. కానీ కన్యాదానం అలా చేయకూడదండోయ్. దత్తం, దానం చేశాను అని చెప్పాలి. నమమ అని చెప్పకూడదట. అక్కడ మమతను వదిలిపెట్టకూడదట. తండ్రికి కూడా బాధ్యత ఉంది. తను దానం చేసినా కూడా ఆ వస్తువు పైన తండ్రికి కూడా బాధ్యత ఉంది. తనను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తను దానం చేసేనే, నాకు సంబంధం లేదు అని తండ్రి అనకూడదు. ఎవరూ లేనప్పుడు తన కూతుర్ని రక్షించే బాధ్యత తండ్రిది. కనుక దత్తం అనాలే తప్ప దత్తం నమమ అని అనకూడదు. కన్యాదానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా వ్యవహరించాలో తెలియదు మాకు అసలు. చాలామంది అలా చెబుతూ ఉంటారు, దానం అంటే ఏంటి, దత్తం నమమ అనాలి అని అనుకుని కన్యాదానం చేసేటప్పుడు కూడా దత్తం నమమ అని అంటూ ఉంటారు. అలా అనకూడదు. అలాంటి భావన తగదు. డబ్బును దానం చేసేటప్పుడు, మిగిలిన వస్తువులను దానం చేసేటప్పుడు, భూమిని దానం చేసేటప్పుడు, స్వర్ణ మొదలైన బంగారు మొదలైన వస్తువులను దానం చేసేటప్పుడు దత్తం అనాలి, నమమ అని కూడా అనుకోవాలి. ఆ తర్వాత ఆ వస్తువుకు నాకు సంబంధం లేదు, ఆ వస్తువు మీది, నా అధికారం ఎలాంటిది లేదు దానిపైన, నా అధీనం కాదు, తన అధీనత్వాన్ని విడిచిపెట్టాలట. అదే దానం అనేది.